ఇప్పుడు ఒక వేసవి కాలంలో కామన్గా జరిగే సమస్యలలో అంటే ఉష్ణతాపానికి గురయ్యి లేదు జనరల్గా ముందుగానే ఉండే కొన్ని ప్రాబ్లమ్స్ సమ్మర్ వచ్చే కొద్దికి ఎక్కువ అవడంలో ఒకటి స్కిన్ ప్రాబ్లమ్స్, చర్మం రిలేటెడ్గా ఉండే చర్మ వ్యాధులు లేదా చర్మంకి సంబంధించిన సమస్యల్లో చాలా ఉన్నాయి. మామూలుగా ముందే ఉండి అంటే వేసవికాలం వచ్చే కొద్దికి అవి సమ్టైమ్స్ ఎక్కువ అవ్వడం లేదు కాంప్లికేషన్స్ రావడం అనేది కొందరికి జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ చూడపోతే మన వేసవికాలంలో జనరల్గా మనకు ఎక్కువ చెమటలు పడడం లేదా ఒక హైజీన్ మెయింటైన్ సరిగ్గా చేయకపోవడం వల్ల కొన్ని చర్మ వ్యాధులు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అది ఫంగల్ రిలేటెడ్ అవ్వచ్చు, లేదు ఒక హైజీన్ రిలేటెడ్గా దౌర్గంధ్యం వల్ల కూడా రావడం అనేది చాలామందికి ఉంటుంది. అదేవిధంగా చర్మంలో ఒక డ్రై స్కిన్ ఏర్పడడం కానీ, లేదు చర్మంలో ఒక ఇరిటేషన్ రావడము, చర్మంలో ఒక వేడి రావడము, ఉష్ణంకి సంబంధించిన గుళ్ళలు రావడం, ఇలాంటివన్నీ చాలామందికి జరుగుతూ ఉంటాయి. సో కొందరికి నేను కొన్ని ఎగ్జాంపుల్స్గా చెప్పాలంటే ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ గురించి నేను చెప్పదలుచుకుంటున్నాను. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేది కూడా కొందరికి ఎక్కడంటే ప్రైవేట్ పార్ట్స్లో రావడం అలా ఎక్కువ ఉండడం సమస్యలు, అలాంటి వాళ్ళకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నేను చెప్తున్నాను. మొదటిగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఈ ఉష్ణతాపాన్ని నిలదొక్కోవడానికి వీలైనంత వరకు శరీరానికి ఒక ఫ్లూయిడ్స్ అనేది ఎంతో అవసరం. బాగా నీళ్లు తాగాలి, వీలైనంత వరకు బాడీ హీట్ని తగ్గించుకోవడానికి చూసుకోవాలి. ఇదే విధంగా మనం వాడే ఒక వస్త్రధారణ అనేది చాలా ఇంపార్టెంట్. మనం మ్యాక్సిమం ఈ సమ్మర్లో కాటన్ వస్త్రాలు బాగా యూజ్ చేసినచో స్కిన్ ప్రాబ్లమ్స్ వీలైనంత వరకు 20 నుంచి 30% బాగా తగ్గించుకోవచ్చు. వీలైనంత వరకు ఒక ఫ్రెష్నెస్ మెయింటైన్ చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు బాగా తీసుకోగలిగితే, అదే వస్త్రధారణ బాగా ఫాలో చేయగలిగితే వీలైనంత వరకు స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గించుకోవచ్చు. ఒకవేళ ఎక్కువ చర్మ వ్యాధులు ఉంటే తప్పకుండా ఆయుర్వేదంలో ఒక చికిత్సా విధానాన్ని ఫాలో చేస్తూ వీలైనంత వరకు ఆ స్కిన్ ప్రాబ్లమ్స్ని దూరం చేసుకోవడం అనేది మంచిది. లేకపోతే ఇది ఇంతింతయి ఎక్కువ అయిపోయి ప్రాబ్లమ్స్ ఎక్కువ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో వీలైనంత వరకు వేసవి తాపానికి తగిన కేర్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో భాగంగా ఒకవేళ ఎక్కువ స్కిన్ ప్రాబ్లం ఉంటే కనుక కొన్ని సింపుల్ కేర్ తీసుకోవడం అనేది చాలా సాధారణంగా చేసుకోవచ్చు. ఇందులో భాగంగా సబ్జా గింజలతో వాటర్ బాగా తాగడము, కోకోనట్ వాటర్ బాగా తీసుకోవడము, ఇలాంటి కొంచెం కేర్ తీసుకుంటే వీలైనంత వరకు మీకు బాడీ హీట్ తగ్గి స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది, కంట్రోల్ రావచ్చు. సో ఆయుర్వేదం పరంగా కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, తప్పకుండా దాన్ని మీరు వినియోగించుకుంటే మీకు ఈ చర్మ వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా ఈ శాంతిగిరి ఆయుర్వేద మరియు సిద్ధ హాస్పిటల్ నిజామాబాద్ పట్టణంలో ఎన్నో ఏళ్ళ నుంచి తమ సేవలు అందిస్తూ ఉంది. ఇందులో భాగంగా నేను ప్రత్యేకంగా ప్రతి నెల ఫస్ట్ సాటర్డే సండే ఇక్కడ వచ్చి నేను స్పెషల్ కన్సల్టేషన్ ఇస్తూ ఎంతోమందికి బెనిఫిట్ అవుతుందంటూ చాలా సంతోషంగా ఉంది. చాలామందికి మంచి ఒక ఫీడ్బ్యాక్ ఉంది. సో నిజామాబాద్ పట్టణవాసులకు నేను ఇచ్చే ఒక అడ్వైజ్ లేదా సజెషన్ ఏంటంటే, మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా, ఎలాంటి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా తప్పకుండా ఇక్కడ విచ్చేసి దానికి తగిన సొల్యూషన్ లేదా తగిన సలహాలు పొందగలరని ఆశిస్తున్నాను. సో ఇక్కడ మనం ఇక్కడ శాంతిగిరిలో చేసే ఒక చికిత్సా విధానం ఏంటంటే, మీరు ఎలాంటి సమస్యలున్నా వచ్చి దాన్ని ప్రాపర్గా పరిశీలించి దానికి తగిన మెడిసిన్స్, తగిన ట్రీట్మెంట్స్ తప్పకుండా సజెస్ట్ చేస్తున్నాము. అందులో భాగంగా ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎలాంటి డైట్ ఫాలో చేయాలనేది మేము బాగా స్ట్రెస్ చేసి పేషెంట్స్తో ఎక్కువ సమయం గడిపి వాళ్ళ తగిన చికిత్సా విధానాలు చెప్తున్నాము. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కరెక్ట్గా రావచ్చు. చాలామంది నేను గమనిస్తున్నది ఏంటంటే, చాలా హాస్పిటల్స్లో చూపించి చాలా అక్కడ ఏమీ జరగలేని పరిస్థితుల్లో ఇక్కడ వచ్చి ట్రీట్మెంట్స్ చేసుకునేదానికన్నా బెటర్ నా సజెషన్ ఏంటంటే, ఎలాంటి సమస్య మొదట్లోనే మనం గ్రహించి ముందుగానే డైరెక్ట్గా ఆయుర్వేదంలో వచ్చి చూపెట్టి దానికి మంచి ఫలితాలు పొందగలరని ఆశిస్తున్నాను. సో మనం ఇక్కడ చేసే థెరపీస్లో, ట్రీట్మెంట్స్లో ఎలాంటి సమస్యల కంటే కీళ్ళవాతం కానీ, స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి కానీ, మైగ్రేన్ హెడేక్ మన దగ్గర మంచి ఫలితాలు ఉన్నాయి. అదేవిధంగా చర్మ వ్యాధుల్లో మేము ఈ మధ్యకాలంలో చాలామంది స్కిన్ ప్రాబ్లమ్స్ సఫర్ అయిన వాళ్ళకి
ప్రాపర్ మెథడ్లో ట్రీట్మెంట్ చేసి వాళ్ళు ఇక్కడ ఉండే నిజామాబాద్ పట్టణవాసుల్లో చాలామంది చాలా మంచి ఫీడ్బ్యాక్ చెప్పిండే సందర్భాలు ఉన్నాయి. వాళ్లకు ఈ మధ్య కాలంలో సోరియాసిస్ వచ్చి కంప్లీట్గా మానిపోయి ఈ మధ్య నిన్న వచ్చి నా దగ్గర చూపించారు. 2 years ట్రీట్మెంట్ తీసుకొని నౌ పర్ఫెక్ట్లీ బాగున్నారనమాట. ఈ విధంగా రిజల్ట్ ఓరియంటెడ్ ట్రీట్మెంట్స్ మనం చేస్తాం. మంచి ఫలితాలు ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అదేవిధంగా చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి. ఆయుర్వేదం మెడిసిన్స్ వాడితే వేడి అయిపోతుందని లేదా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని. అలాంటివి ఎలాంటివి ఉండవు. మీరు కరెక్ట్గా డాక్టర్ని కన్సల్ట్ చేసి కరెక్ట్గా మెడిసిన్స్ ఫాలో చేస్తే ఎలాంటి సమస్యలు ఉండదు. వేడి అనేది అందరికీ ఉండదు. వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు కరెక్ట్గా తీసుకుంటే ఎలాంటి సమస్యలు రాదు. అదేవిధంగా ఆయుర్వేదం మందులు వాడినప్పుడు తగిన పథ్యం ఫాలో చేయాలి. అది డాక్టర్ని కరెక్ట్గా అడిగి తెలుసుకోవాలి. ఏ మెడిసిన్ ఎలా వాడాలి, ఎలాంటి మెడిసిన్ ఎట్లా వాడాలి అనేది కరెక్ట్గా తెలుసుకొని కొంచెం లాంగ్ టర్మ్ మెడిసిన్స్ వాడితే తప్పకుండా మీకు రిజల్ట్స్ ఉంటాయి. ట్రీట్మెంట్స్ బాగా మంచి కేర్ ఉంటుంది. సో పంచకర్మ అనేది అవలంబించవచ్చు. ఇంకొకటి ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆరోగ్యంగా ఉండే వాళ్ళకి కూడా కొన్ని సమస్యలు రాకుండా చూసుకోవడానికి మన శాంతిగిరిలో కొన్ని సలహాలు ఉంటాయి, కొన్ని మెథడ్స్ ఉంటాయి. మీరు తప్పకుండా జనరల్గా కూడా ఒక హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడం ఎలా అనే అంశం మీద కూడా మనం ఎన్నో హెల్త్ టాక్స్ ఇక్కడ చెప్తూ ఉంటాం. వచ్చి దాన్ని సద్వినియోగపరచుకోవాలని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా అందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్. అందరూ ఆరోగ్యంగా ఉండాలని మా నవజ్యోతి శ్రీ కరుణాకర గురు ప్రార్థిస్తూ నేను విశ్వసిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఈశ్వర్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.